వైఎస్ సునీత గారికి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇచ్చారు అనేటటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందండి. గతంలో కూడా చాలాసార్లు సునీత గారు టీడీపీలోకి రాబోతున్నారు, టీడీపీలోకి వస్తున్నారా అనేటటువంటి చర్చలు చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం. టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చిందా అన్న ప్రచారం కూడా చాలాసార్లు వినిపించింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ దిశగా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. అందుకే అది ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం సునీత గారిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆమె చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దారిలోనే నడుస్తోందని ఆరోపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు కూడా చాలాసార్లు ఎదుర్కొన్నారు కూడా వైఎస్ సునీత గారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎందుకు మారింది అంటే, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సునీత గారు చేసినటువంటి పోరాటం, తండ్రి చనిపోయేంత వరకు రాజకీయంగా పెద్ద ఎక్స్పోజ్ కానటువంటి సునీత గారు ఆ ఘటన తర్వాత, అంటే వివేకానందరెడ్డి గారి మరణం తర్వాత మీడియా ముందుకు వచ్చి న్యాయం కోసం పోరాటం చాలా విపరీతంగా ప్రారంభించినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కొన్నారు, ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఫేస్ చేశారు, ఎన్నో రకాలైనటువంటి మాటలు కూడా పడ్డారు. మొదట్లో కేసు విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలు నమ్మినా తర్వాత సిబిఐ విచారణ వెనక్కి తీసుకోవడం ఆమెకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో జగన్పై తిరుగుబాటు ధోరణి కూడా మొదలైంది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల బయటకు వచ్చి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరుగుతూ లాయర్లు, జడ్జిలు, అధికారులు అందరినీ కలుస్తూ కేసును ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చాలా చేశారు. ఆ పోరాటం ఫలితంగానే కీలక అరెస్టులు కూడా జరిగాయి. ఒక దశలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటటువంటి ప్రచారం కూడా వచ్చింది. కానీ రాజకీయ పరిస్థితులు, సంబంధాల కారణంగా ఆ అరెస్ట్ జరగలేదనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో సునీతపై తీవ్ర రాజకీయ దాడులు కూడా జరిగాయి. ఆమె వ్యక్తిత్వంపై విమర్శలు, రాజకీయంగా టార్గెట్ చేయడం, ఇవన్నీ కూడా ఎదుర్కొన్న వెనక్కి తగ్గలేదనే మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చు. తగ్గేదే లేదు అన్న రీతిలో ఆమె విపరీతమైనటువంటి పోరాటం చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో మీడియా ముందుకు ఆధారాలు చూపుతూ కేసును జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చారు. ఈ పరిణామాలు కడప రాజకీయాలపై కూడా చాలా ప్రభావం చూపించాయి. సునీత గారి పోరాటం వల్ల వివేక కుటుంబానికి స్థానికంగా సానుభూతి పెరిగిందనే చెప్పొచ్చు. ఇదే సమయంలో కూటమి పార్టీలకు కడపలో బలం పెరగడానికి కూడా ఇది ఒక కారణమని విశ్లేషకులు అయితే చెబుతూ ఉన్నారు. ఇప్పుడు తాజా పరిణామాలు ఏంటంటే, కోర్టు ఆదేశాలతో కేసు వేగం మళ్లీ పుంజుకుంది. సిబిఐ విచారణ మళ్లీ యాక్టివ్ కావడంతో సునీత గారు మరోసారి అగ్రెసివ్ గా ముందుకు వస్తున్నారు. ఇదే సమయంలో గత 2 ఏళ్లుగా ఆమె తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే పవన్ కళ్యాణ్ మద్దతు కోరినట్లుగా ప్రచారం ఉంది. రాజకీయంగా టీడీపీ లెక్కలు ఇలా ఉన్నాయని చాలా మంది చెబుతున్నారండి. పులివెందుల్లో వివేక కుటుంబానికి ఉన్నటువంటి సానుభూతిని బేస్ చేసుకొని, దానితో పాటు సునీత గారికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ దాన్ని బేస్ చేసుకొని రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో స్ట్రాంగ్ ఫేస్ అవసరం పులివెందుల ఎన్నికల్లో. అందుకే సునీత గారిని పార్టీలోకి తీసుకుంటే పులివెందుల్లో స్ట్రాంగ్ బేస్ ఏర్పడుతుందని టీడీపీ భావిస్తోంది అనేది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ, అలాగే మీడియాలో కూడా విపరీతంగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక మరోవైపు ఇది నిజంగా రాజకీయ ఎంట్రీకి సంకేతమా లేక మళ్ళీ ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి సంకేతాలను చూస్తే మాత్రం సునీత గారు రాజకీయ అడుగులపై త్వరలోనే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ అంశం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.